అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్స్ జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. పెరిగిన ధర భాస్కర్ రెడ్డి, ఇంజమూరు సిపిఎం మండల కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం, మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలని అమలు చేస్తానని చెప్పిందో ఆ అమలు చేసే విధానంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా డూప్లికేట్ మాటలు స్టార్ట్ చేసింది. దాని మీద ప్రజల మీద వేసేటువంటి భారాలన్నీ కూడా తగ్గించాలనేటువంటి విధానంలో మా స్టేట్ కమిటీ కానీ మా సెంట్రల్ కమిటీ కానీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 8వ తారీఖు నుంచి ఈరోజు 14వ తారీఖు వరకు కూడా అన్ని ఏరియాల్లో కరపత్రాలు పంచడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకొని ఈరోజు 14వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర అలాగే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర వింతపత్రాలు అందించడం, నిరసన తెలియజేయడం ఈ కార్యక్రమాలను పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇంజమూరు ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 పథకాలు అనేటువంటి పేరుతోటే పెద్ద మోసానికి తెరలేపినటువంటి టీడీపీ గవర్నమెంట్ దాంట్లో భాగంగా ఉచిత ఇసుక అని చెప్పారు. ఉచిత ఇసుక అనేది ఇంతవరకు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. సూపర్ 6లో భాగంగా దీపావళికి అందరికీ సిలిండర్లు ఇస్తానని చెప్పి అదే సిలిండర్లని మీరు ముందు డబ్బులు పెట్టి కొనుక్కోండి, తర్వాత మేము ఇస్తామని చెప్పారు. అది పెద్ద మోసము. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అంతకుముందు వచ్చినప్పుడు అట్లాగే మీరు అమౌంట్ పెట్టి కొనుక్కుంటే మేము అమౌంట్ వేస్తామనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొని లాస్ట్కి 5 రూపాయల కాడికి వచ్చి ఆపేసినటువంటి పరిస్థితి. ఈ గవర్నమెంట్ కూడా ప్రజలను అదేవిధంగా మోసం చేసేదానికి తెరలేపింది. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా ముందు పోయిన ఆయన దొంగ, వెనకొచ్చిన ఆయన దొంగ అంటూ వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు. అదేవిధంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలతోటే ఈరోజు ఎప్పుడో వాడినటువంటి కరెంటుకి ఈరోజు బిల్లు వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రజల మీద, పేద ప్రజల మీద ఎక్కువ భారాలు మోపేదానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతా ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రజల మీద భారాలు వేయొద్దు అని చెప్పేటువంటి కార్యక్రమంగా నేను సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి అదేవిధంగా వీళ్ళు వెనక్కి తగ్గకుండా ఇదే వనబడి కొనసాగిస్తే ఉద్యమించి ఈయన ఆపేదానికి కూడా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.